ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దాడికి సంబంధించి A1 సతీష్ రిమాండ్ రిపోర్టులో చాలా కీలకమైన అంశాలు, సంచలన అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అందులో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదు, చంపడానికి జరిగిన కుట్ర అన్నది చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. క్రాంతి, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా కీలకంగా మెన్షన్ చేసి ఉన్న అంశాలు ఏంటి? అన్నిట్లోకి చాలా ముఖ్యమైనది ముఖ్యమంత్రిని చంపాలన్న ఉద్దేశము, అందుకోసం ఒక పదునైన రాయిని వినియోగించారని, ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే ఈ దాడి జరిగింది అన్న 3 కీలకమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. వాటికి సపోర్టింగ్ గా ఇంకా A1 ద్వారా తెలిసిన ఇతర అంశాలు ఏమున్నాయి? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి A1 సతీష్ను A2 ప్రేరేపించినట్టు, అతని ప్రోద్బలంతోనే ఈ యొక్క దాడి చేసినట్టుగా ఒక రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక క్లియర్గా మనం రిమాండ్ రిపోర్ట్లో చూసాము, సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపడానికి కుట్రపూరితంగానే ఒక సిమెంట్ రాయితో సున్నితమైనటువంటి తల భాగంలో దాడి చేశారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దీనికి సంబంధించి కుట్ర కోణం దాగి ఉంది. కావాలనే కక్షపూరితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపడానికి దాడి ప్లాన్ చేశారని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో A2 ప్రోద్బలం ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇందులో ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కీలకంగా మారుతున్నాయని చెప్పొచ్చు. మన దగ్గర రిమాండ్ రిపోర్ట్తో పాటు ప్రత్యక్ష సాక్షులు 12 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే వీటిలో ఒక మైనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కీలకంగా ఉంది. ఇక A1 సతీష్ చేసినటువంటి దాడిలో భాగంగా A2 దుర్గారావుని ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది. A2 దుర్గారావు కొంత డబ్బులు పెద్ద మొత్తంలో ఇస్తాను, ఈ దాడి చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి దాడి చేస్తే కనుక పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పి A2 చెప్పినట్టుగా కూడా మనకి ఇందులో క్లియర్గా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కూడా క్లియర్గా ఉంది. మరోపక్క దీనికి సంబంధించి ఇప్పటికే దుర్గారావు పోలీసు అదుపులో ఉన్నారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో A2 ప్రోద్బలం అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా దుర్గారావు పేరును మెన్షన్ చేయలేదు. దుర్గారావును మరింత ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. దుర్గారావుతో పాటు ఈ కేసులో కీలకంగా కొంతమంది రాజకీయ నాయకుల పేర్లతో పాటు మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇందులో కుట్ర కోణం దాగి ఉంది. ఖచ్చితంగా కొంత డబ్బులు ఇచ్చి సీఎం జగన్మోహన్ పైన సున్నితమైనటువంటి ప్రదేశంలో రాయితో మొదటిసారిగా టార్గెట్ చేసినప్పుడు మిస్ అవడంతో రెండోసారి టార్గెట్ చేసి సతీష్ దాడి చేశాడని చెప్పి కూడా ఈ స్టేట్మెంట్స్లో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఒక మైనర్ యువకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మొదట ఏదైతే సింగనగర్ దగ్గర సభ యొక్క రోడ్ షో ఎంటర్ అవ్వగానే సతీష్ దాడి చేసేటటువంటి ప్రయత్నం చేయడము, తను కూడా దాడి చేయమని చెప్పడము, తను నేను చేయను అని చెప్పడంతో అక్కడ దాడి చేసేటటువంటి ప్రయత్నం మిస్ అవడంతో ముందుకు వెళ్ళి మరోసారి దాడి చేశాడు. ఇక అందులో దుర్గారావు డబ్బులు ఇస్తానన్నట్టు, సినిమాకు తీసుకెళ్తాను అన్నట్టు కూడా చెప్పినట్టు దుర్గారావు తండ్రి దుర్గారావుని తీసుకెళ్లి VRO దగ్గర కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇతనికి తెలుసు అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు అక్కడ దుర్గారావు తండ్రితో పాటు ఇక VRO స్టేట్మెంట్స్, కొంతమంది పోలీస్ అఫీషియల్స్తో పాటు ప్రత్యక్ష సాక్షులు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా పోలీసులు రికార్డ్ చేసి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ కూడా సేకరించారు. ఈ దాడికి సంబంధించి కుట్రపూరితంగానే దాడి చేశారు. దీనికి సంబంధించి కొంతమంది కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో A2 కీలక పాత్ర పోషిస్తున్నాడు. డబ్బులు ఇచ్చి సుపారితో యొక్క హత్య ప్రయత్నం చేశారనే విషయాన్ని అయితే రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇక స్టేట్మెంట్స్లో కూడా అనేక మంది ఇదే విషయాన్ని చెప్పిన నేపథ్యంలో కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఇవాళ A2 దుర్గారావుని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మరోపక్క A1 సతీష్ని కస్టడీ కోరుతూ పిటిషన్ వేసేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. సో ప్రస్తుతం